అవును, యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుల వల్లే మీరు బ్రతికారు. నానా, ఎక్కడికి వెళ్తున్నావురా? ఫ్రెండ్స్ తో యూట్యూబ్ వీడియోలు తీయడానికి వెళ్తున్నా నాన్న. ఈ వయసులో అవసరమారా నీకు? నలుగురు చూస్తే ఏమనుకుంటారా? మీ అన్నయ్యని చూడరా, ఎంత డీసెంట్గా ఉంటాడో. నువ్వు అలా ఉండొచ్చు కదరా. నువ్వు అలా పిచ్చి పిచ్చి విగ్గులు పెట్టుకుని వీడియోలు తీస్తుంటే మన బజార్లో అందరూ నవ్వుతున్నారా. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నారా. అంటే మీ భయం నలుగురు ఏమనుకుంటారని, అంతేగా? చూడండి నాన్న, నెల వచ్చేసరికి ఇంటి కిరాయిలు, ఈఎంఐలు కట్టేది మనల్ని చూసి నవ్వే ఆ నలుగురు కాదు నాన్న, మనమే కట్టుకోవాలి. మొన్న మీరు హార్ట్అటాక్తో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు హాస్పిటల్ బిల్లు కట్టింది మనల్ని చూసి నవ్వుతున్న ఆ నలుగురు కాదు నాన్న, యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులే మీ ప్రాణాలు కాపాడాయి. యూట్యూబ్ కాపాడిందా? అవును, యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుల వల్లే మీరు బ్రతికారు. నానా, యారా పెద్దోడా, చిన్నోడా అలా అంటున్నాడు? నువ్వు కదరా హాస్పిటల్ బిల్లు కట్టింది? లేదు నాన్న, మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశాక మన చుట్టాలందరికీ ఫోన్ చేశాను కొంత డబ్బులు కావాలని. ఏ ఒక్కరూ ఇవ్వలేదు. ఇంతకు ముందు మీరు అన్నారు కదా, మన బజార్లో ఉన్న వాళ్ళందరూ తమ్ముడిని చూసి నవ్వుతున్నారు అని. నవ్వుతున్న పెద్ద మనుషులను కూడా అడిగాను, వాళ్ళు వాళ్ళ కష్టాలే చెబుతున్నారు కానీ మనకున్న కష్టాలు వినడానికి వాళ్ళల్లో ఏ ఒక్కడూ లేడు నాన్న. మన అనుకున్న మన వాళ్ళందరినీ అడిగా, ఏ ఒక్కరూ సహాయం చేయలేదు నాన్న. అప్పుడే యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో మీకు ఆపరేషన్ చేయించాం. నీ ఛానల్ ఇంకా మానిటేషన్ కాలేదన్నావు కదరా, మరి డబ్బులు ఎలా వచ్చాయి? అవును నాన్న, మీరు చెప్పింది నిజమే. మా నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎవరైనా సహాయం చేయండి అని ఒక వీడియో యూట్యూబ్లో పెట్టాను. ఆ వీడియో యూట్యూబ్ వాళ్ళు వైరల్ చేశారు. అలా వైరల్ అయిన వీడియోని లక్షల మంది చూశారు. వాళ్ళలో వాళ్లకు తోచిన సహాయం చేసి మీ ప్రాణాలు కాపాడారు. చూడండి నాన్న, ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించి బ్రతికే మనిషి మీరు. మనకి అవసరం ఉన్నప్పుడు మన అవసరానికి ఉపయోగపడని ఈ బంధువుల కంటే మనమెవరో తెలియకపోయినా సహాయం చేసి మీ ప్రాణాలు నిలబెట్టారు చూడండి, వారే నిజమైన దేవుళ్ళు.